ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తుయేసునందు నా ప్రియమైన దేవుని బిడ్డలైన మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. మన కర్మెల్ రివైవల్ మినిస్ట్రీస్ ద్వారా దేవుడు అనుగ్రహించుచున్న ఈ అనుదినపు అభిషేక వర్తమాన కార్యక్రమాలు మీకు ఆశీర్వాదకరంగా దేవునికరంగా ఉండినట్లుగా ప్రభు యొక్క ఆత్మ సహాయమును బట్టి మనం ఈ పరిచర్య చేయడానికి ఆయనే కృప చూపించి నడిపిస్తున్నారు. అందుకు దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ యొక్క క్షేమము కొరకు, మీ పిల్లల క్షేమం కొరకు, అలాగే పిల్లల పరీక్షల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. తప్పకుండా మీరు మీ పిల్లలు ఏమేమి చదువుతున్నారో మీరు కామెంట్ రూపకంలో తెలియచేయండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. తప్పకుండా దేవుడు మీ పిల్లలకు విశేషమైన జ్ఞానాత్మను అనుగ్రహిస్తాడు. దీవెనకరంగా వారి జీవితాలను ప్రభు నడిపిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. సో ఈ రోజున దేవుని యొక్క వాక్యంలో నుండి ఓ మాటను మనం ధ్యానించుకుందాం. 139వ కీర్తనలో 7వ వచనంలో దావీదు రాజు మాట అంటున్నాడు, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పోగలను అని. నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పోగలను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధి నుండి మనం ఎక్కడికి పోలేము. దేవుని యొక్క సన్నిధిలో నుండి మనం ఎక్కడ కూడా తప్పించుకోలేము అన్న అనుభవంతో కూడిన మాటను ఆయన తన కీర్తనలో రాశాడు. సో దేవుని లేఖనంలో నుండి కొంతమంది జీవితాలను గమనిస్తే మొదటిగా మనం కాయూన్ని గమనించవచ్చు. కాయూను అనుకున్నాడు, నాకు కోపం వచ్చింది, నా తమ్ముడిని నేను చంపేశాను, దేవుడు నా బలి అంగీకరించలేదు గనుక నా తమ్ముడిని నేను చంపేశాను, ఇది ఎవరికి తెలియదు, ఇక ఎవరు నన్ను అడిగే వాళ్ళు లేరు అన్నట్లుగా ఆయన భావించి ఉన్నాడు. అందుకనే ఈ యొక్క పరిస్థితిని గుర్తించినటువంటి దేవుడు కయూను అడిగాడు, కయూను నీ తమ్ముడైన హేబేల్ ఎక్కడున్నాడు అని. వెంటనే ఆయన అంటాడు, నాకేం తెలుసు, నేను నా తమ్ముడికి కావలివాడినా అంటూ దేవుణ్ణే రివర్స్లో ఆయన క్వశ్చన్ చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అన్నాడు కదా, నీ తమ్ముని యొక్క రక్తము ప్రాణము నేలలో నుండి నాకు మొరపెడుతుంది, నువ్వేం పని చేసావో నాకు తెలుసు అని. సో ఇక్కడ మనం గమనించాలి, ఈ యొక్క కార్యము ద్వేషము, కోపము, క్రోధము, కక్షతో తన తమ్ముడైన హేబేల్ను చంపేసినటువంటి ఆ కాయూని యొక్క ప్రవర్తన పద్ధతి దేవుడు ఆయన సమస్తమును గమనిస్తూ ఉన్నాడు. వాని క్రియలు చొప్పున వాని ప్రతి వానికి ఇవ్వడానికి దేవుడే సిద్ధపరుస్తున్నాడు జీతము అని రాయబడింది. మనలో కొంతమందికి డౌట్ రావచ్చు, కాయూను హేబేల్ని చంపేటప్పుడు దేవుడేం చేస్తున్నాడు, ఆపొచ్చు కదా అన్నట్లుగా. సో దేవుడు ప్రతి మానవుణ్ణి స్వతహాగా ఆయన పోలికలో ఆయన సారూప్యంలో కలుగు చేసి ఆయన వల్లే ఫ్రీడమ్ స్వతంత్రులుగానే విడిచిపెట్టాడు. సో ఆయన ఎవరిని రిమోట్ కంట్రోల్తో ఆపరేట్ చేయట్లేదు. మన చిన్నపిల్లలు, మన ఇంట్లో ఉన్నటువంటి కుమారులు కుమార్తెలు ఈ వీడియో గేమ్స్ ఆడినట్లుగా రిమోట్ కంట్రోల్లో పెట్టుకొని ఆడినట్లుగా ఆయన ఎవరిని ఆడటం లేదు, ఎవరితో ఆయన చేయట్లేదు. ఫ్రీడమ్ ఇచ్చాడు. అన్నీ కూడా ఆయన లాంటి జ్ఞాన ఆత్మనిచ్చాడు, ఆయన లాంటి ఆలోచన శక్తినిచ్చాడు. ఆయనలాగా మనకు సమస్తం ఆయన చేతి పనులన్నిటి మీద మనకు అధికారం ఇచ్చాడు. ఒక్క అవ్వ ఆదాములో ఆ సాతానికి ఆ యొక్క పరిస్థితిలో లోబడకుండా ఉంటే మరణం అనేది కూడా మనకు లేకుండా మన జీవితాలు బ్రతుకుతూ ఉండేవాళ్ళం. కానీ ఎప్పుడైతే వాళ్ళు అవిధేయులై సాతానికి లోబడి దేవుడిచ్చిన నిత్య జీవాన్ని సాతాను చేతులు పెట్టేశారు, అందువలన మరణం మనకు సంప్రాప్తమైంది. సో ఆ విధంగా చేతి పనులన్నిటి మీద ఆయన వల్లే, ఆయన పోలిక చొప్పున ఆయన సారూప్యంలో ఉన్నటువంటి మనకు ఆయన అంత ఫ్రీడమ్ ఇచ్చాడు, అంత స్వతంత్రులుగా దేవుడు మనల్ని చేశాడు తప్ప మనల్ని బానిసలుగానో రిమోట్ కంట్రోల్తో పెత్తందారిగా ఆయన మనల్ని ఇట్లా ఆడిచుచూ చేయటం లేదు. హల్లెలూయా. సో గమనిస్తున్నాడు, చూస్తున్నాడు, అందుకనే వదిలేస్తాడు. వాని క్రియలు చొప్పున ప్రతి వానికి ఇచ్చే జీతం ఆయన వద్ద ఉంది. సో ఇక్కడ మనం గమనిస్తున్నాం, కాయూనునికి దేవుడు అడుగుతున్నాడు, ఆప్షన్స్ ఇచ్చాడు, ఎక్కడున్నాడు, ఏమైంది, ఏం పరిస్థితి. అప్పుడు ఒకవేళ ఆవేశంలో నేను ఇటు చేశానయ్యా, నాకు ఇట్లా అయింది కదా, నేను నా బలిని నువ్వు అంగీకరించలేదు కదా, అందుకు నా తమ్ముడి మీద కోపంతో ఇట్లా చేశాను అని అంటే ఒకవేళ దేవుడు క్షమించేవాడేమో, లేకుంటే వేరే ఆప్షన్ ఏదైనా జరుగుండే. సో ఇది ఎలా చెప్పగలరు మీరు అని అంటే అబ్రహాము జీవితంలో చూడవచ్చు మనం. అబ్రహామును దేవుడు పిలిచాడు, దేవుడు వాగ్దానం చేశాడు 12వ అధ్యాయంలో, నేను గొప్ప జనముగా చేస్తాను,
12వ అధ్యాయం 2వ వచనం స్టార్టింగ్ ఆ మాట ఉంటుంది, నిన్ను గొప్ప జనముగా చేసి నేను ఆస్వాదిస్తాను, నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదకరంగా ఉంటావు అని. సో అలాంటి అబ్రహాము జీవితంలో 16వ అధ్యాయంకి వచ్చేటప్పటికి శారా మాట విని హాగరుతో వెళ్ళి హాగరుతో సంతానాన్ని కలిగాడు, పొందుకున్నాడు ఆయన. సో అప్పుడు ఆయన వయసు 86 సంవత్సరాలు. సో దేవుడు 86 సంవత్సరాల నుంచి ఇష్మాయిలు పుట్టిన తర్వాత దేవుడు మళ్ళీ ఎప్పుడు అబ్రహాముకు ప్రత్యక్షమయ్యాడంటే 17వ అధ్యాయంలో ఆయన ప్రత్యక్షమై అంటాడు. 99వ సంవత్సరంలో ఆయన దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమవుతున్నాడు. అనగా 13 సంవత్సరాలు దేవుడు అబ్రహాంతో మాట్లాడలేదు. సో ఇక్కడ అబ్రహాముతో మళ్ళీ ఆయన మాట్లాడుతూ ఏమంటాడంటే, నేను సర్వశక్తి కలిగిన దేవుడును, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడిగా ఉండు అన్నాను. సో అక్కడే మనం అర్థం చేసుకోవచ్చు, ఆయన సన్నిధిలో ఈయన ఏం చేశాడు, నిందారహితమైన జీవితం చేయలేదు అనేది దేవుడు అక్కడ ప్రత్యేకంగా నొక్కి చెప్తున్నాడు. ఇక మీదట నా సన్నిధిలో నడుస్తూ నీవు నిందారహితుడిగా ఉండు అని అన్నాడు. సో దేవుని సన్నిధిలో అబ్రహాం ఏం చేస్తున్నాడో, అబ్రహాము యొక్క ఆలోచనలు ఏమైందో, దేవుడు చెప్పినట్లుగా శారా వలనైనదే నా సంతానం అని దేవుణ్ణి నమ్ముతాడా, లేకుంటే శారా చెప్పినట్లుగా హాగర్తో పోయి సంతానాన్ని పెంపొందించుకుంటాడా అని దేవుడు ఆయన్ని ఫ్రీడమ్గా వదిలేశాడు. సో అలాంటి పరిస్థితిని మనం గమనిస్తున్నాం. ఆ విధంగా అబ్రహాముకు ఉన్న స్వాతంత్రతను బట్టి దేవుడు సైలెంట్గా ఉన్నాడు. అదే సమయంలో ఆ యొక్క సందర్భం వచ్చినప్పుడు ఇక అబ్రహాము మొరపెట్టుకుంటాడు కదా, అదే 17వ అధ్యాయంలో, నీ సన్నిధిలో ఇష్మాయిల్ని జ్ఞాపకం చేసుకొని. ఆ సమయంలో దేవుడు ఆ వెంటనే అబ్రహాముకి ప్రత్యుత్తరం ఏమి ఇవ్వకుండా, శారా వలనదే నీ సంతానము, అయినా ఈ విషయంలో నీ మనవి నేను వింటున్నాను, నీ యొక్క కుమారుడు ఈ ఇష్మాయిల్ కూడా నీ సంతానమే కాబట్టి ఇతను కూడా నేను ఆస్వాదిస్తాలే అని అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే అబ్రహాము జీవితంలో మనం గమనిస్తే, అబ్రహాము పరదేశిగా వెళ్ళినప్పుడు, కరువు వచ్చిందని ఐగుప్తులకు వెళ్ళినప్పుడు, ఆ అబ్రహాము భార్య అయిన తల్లి అయిన శారాను ఫరో తన ఇంటికి పిలిపించుకున్నాడు తన భార్యగా చేసుకోవడానికి. కానీ దేవుడు ఫరో ఇంటి వారిని హింస పెట్టాడు, ఇబ్బంది పెట్టాడు. అందువలన మళ్ళా ఫరో ఆమెను తిరిగి అబ్రహాం దగ్గరకు పంపించేశాడు, ఆమెను ముట్టుకోకుండా. అలాంటి జీవితాల్లో అంటే దేవుని సన్నిధి నుండి ఎక్కడికి పోగలను అన్న దావీదురాజు మాటకి వీళ్ళ జీవితాలను అర్థం చేస్తే ప్రతిదీ కూడా దేవుని సన్నిధిలో ఆయన గమనిస్తూనే ఉన్నాడు. ఆయన కంటికి ఏది కూడా మరుగే ఉండదు అనేది మనం జ్ఞాపకం తెచ్చుకోవాలి. అదే సమయంలో పితృడైన ఇస్సాకు జీవితాన్ని జ్ఞాపకం చేస్తే, ఇస్సాకు జీవితంలో దేవుడు ప్రత్యక్షమై, నేను నీ తండ్రి దేవుడును, అబ్రహాము దేవుడును, నేను నీతో చెప్తున్న ఈ దేశం ముందు, ఈ ఫిలిస్తీన్ల దేశంలో నువ్వు పరదేశిగా ఉండు, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆస్వాదిస్తానన్నాడు. అబ్రహాము యొక్క కుమారుడైన ఇస్సాకు దేవుడు తనకు ప్రత్యక్షమై చెప్పిన మాట ప్రకారంగా దేవునికి లోబడినందువలన ఆ 12వ అధ్యాయం 26వ అధ్యాయము 12వ వచనం 13వ వచనంలో మనం గమనిస్తే ఆదికాండంలో దేవుడు ఆయనకు తోడై ఉన్న దానికి రుజువుగా ఆ సంవత్సరం ఇస్సాకు విత్తనం వేస్తే 100 ఫలం పొందాడని. ఆ సంవత్సరమే, ఆ కాలమే కరువు వచ్చిన కాలం అని రాయబడింది. ఆ కరువు కాలంలో కూడా విత్తనం వేస్తే 100 ఆశీర్వాదము ఈయన పొందాడు. దేవుని వాక్యం తేటగా చెప్తుంది, క్రమక్రమంగా ఆయన వర్ధిల్లాడు అని. గొర్రెలు, గొడ్లు, దాసి జనం విస్తారంగా ఎంతవరకు ఆశీర్వదించబడ్డాడంటే ఈయన జీవితం ఫిలిష్తీయులు సైతం అసూయపడేంతగా దేవుడు ఈయనకు తోడే ఉండి ఈయనను ఆస్వాదించాడు. దేవుడు నీకు తోడే ఉంటాడు. నువ్వు ఆయనకు లోబడి ఆయన మాటకు విని విధేయుడిగా నీ జీవితాన్ని విధేయురాలుగా నీవు అప్పగించుకుని ఆయన చెప్పిన వాక్యం దేవుడే నీతో చెప్పొచ్చు, దేవుడు దేవుని సేవకుల ద్వారా నీతో చెప్పొచ్చు, దేవుడు తన వాక్యం ద్వారా నీతో మాట్లాడవచ్చు, దేవుడు ఏదో ఒక విధంగా నీవు ఎరుగని వ్యక్తుల ద్వారా కూడా దేవుడు నీతో మాట్లాడవచ్చు. లేకంటే నువ్వు చూస్తున్న నీ చేతుల్లో ఉన్న సోషల్ మీడియా ద్వారా కూడా దేవుడు తన వాక్యాల ద్వారా నీతో మాట్లాడవచ్చు. లేకుంటే జంతువుల్ని తీసుకొని, పక్షుల్ని, ఈ యొక్క జంతువుల్ని తీసుకొని కూడా దేవుడు నీతో మాట్లాడవచ్చు. కోడిని దేవుడు పేతురికి చూపిస్తున్నాడు, కోడి కొయ్యకు మునిపే నువ్వు నన్ను ముమ్మారు ఎరిగినని అబద్ధం చెప్తావన్నాడు. సో కోడి కూసినప్పుడు పేతురు యేసు ప్రభు చెప్పిన మాటలు జ్ఞాపకం తెచ్చుకొని వెలుపలికి వెళ్ళి సంతాపపడి ఏడ్చాను అని రాయబడి. దేవుని బిడ్డలారా,
అలాగే మనం గమనిస్తే ఒక ప్రవక్త ఉన్నాడు, ఆయన పేరు రాయబడలేదు. ఆయన బేతేలుకి వెళ్ళి ప్రవచించమన్నాడు. ప్రవచించడానికి వెళ్ళినటువంటి ఆ ప్రవక్తతో దేవుడు ముందే చెప్పున్నాడు, నువ్వు వచ్చిన త్రోవలోని మళ్ళీ తిరిగి వెళ్ళకూడదు, అదే సమయంలో నువ్వు అక్కడ ఏమి అన్నపానాలు పుచ్చుకోకూడదని. వేరే ఒక ముసలి ప్రవక్త అబద్ధం చెప్పి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆయన్ని పిలుచుకొస్తే లోబడి వెళ్ళిపోయాడు. దేవుడు ఒకసారి చెప్తే మనసు మార్చుకోడు. సో దేవుడు ఆ విధంగా చెప్పిన మాటకు ఈ ప్రవక్త అవిధేయత చూపించినందువలన, ఆ ముసలి ప్రవక్త యొక్క మాటకు లోబడినందువలన ఇతను పోగొట్టుకున్నాడు. దేవుని యొక్క సన్నిధి నుండి మనం ఎక్కడికి తప్పించుకోలేమన్న విషయాన్ని దేవుడి ఉదయకాలన్న మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి నువ్వు కూర్చుండుట, నువ్వు లేచుట, నువ్వు మాట్లాడుట, మాట నీ నాలుకకు రాకమునిపే అవన్నీ సమస్తం ఎరిగి ఉన్నాడని దేవుని యొక్క దాసుడు ఆ దావీదు గారు చక్కగా 139వ కీర్తనలో రాశాడు. కాబట్టి మీరు ఈ రోజున వీలవుతుందంటే ఆ 139వ కీర్తన ఒకసారి చదివి చూడండి. కనుక మన మాట కానీ, ఆలోచన కానీ, క్రియ కానీ, నడక కానీ, మనం ఎంటైర్ ఏం చేయబోతున్నామో అదంతా కూడా దేవుని యొక్క సన్నిధిలో మనము బాహాటంగా దేవుని యొద్ద ఏది కూడా మరుగై ఉండదన్న భయభక్తులతో ఈ జీవితాన్ని కొనసాగించుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు ఈ రోజున ఆ విధంగా నీకు తన సన్నిధి ఎలాగా ఉందో, నిన్ను ఏ విధంగా ఆయన ఆవరించి ఉన్నాడో నీకు జ్ఞాపకం చేయడానికే ఈ రోజున ఈ వాక్యాన్ని నీకు ఆయన వినిపింపజేశాడు. కాబట్టి ప్రార్థనలు ఏకీభవించు. దేవుని సన్నిధి నిన్ను ఏ విధంగా ఆవరించి ఉందో దేవుడు నీకు ప్రతి విషయం జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. ప్రార్థన చేసుకో. పొరపాట్లకు చోటివ్వద్దు. తప్పిదాలు కావాలనే మనసులో కోరికలు, దుర్బుద్ధి, దురాలోచనలు, దుష్టత్వం, అపవిత్రత వీటికి నువ్వు చోటివ్వకుండా దైవభక్తి కలిగి నువ్వు దేవుని సన్నిధిలో నీ జీవితాన్ని కొనసాగించు. ప్రభు నిన్ను కాపాడి సంరక్షిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీ పాదాల స్తోత్రాలు. ఈ ఉదయకాలమందున ప్రభువా, అయ్యా మీ యొక్క మహా ఉచితమైన కృప చేత తండ్రి మాతో మీరు మాట్లాడిన మీ యొక్క అమూల్యమైన వాక్కులను బట్టి మీకు స్తోత్రాలు. మీ మహా ఉచితమైన కృప చేత ప్రభువా, అయ్యా మీ యొక్క బిడ్డలైన మా అందరితో మీ నిండైన సన్నిధి మాకు ఏ విధంగా అనుగ్రహించబడి ఉంటుందో, మేము చేసే ప్రతి క్రియ, మేము చేసే ప్రతి ఆలోచన, ప్రతి నడక, తలంపు ఇవన్నీ కూడా మీకు మరుగే ఉండలేదని మీరు నాయన ప్రతిదీ కూడా అయ్యా మాకు దైవభక్తి కలిగేటట్లుగానే చేస్తున్నారు. మా జీవితాల్లో మీరు ఫ్రీడమ్గా మమ్మల్ని విడిచిపెట్టారు. అంతే తప్ప మీరు రిమోట్ కంట్రోల్తో మమ్మల్ని అయ్యా ఆపరేట్ చేయట్లేదని మీ యొక్క లేఖనాల ద్వారా మాకు విషదపరిచారు. ఈ మాటలు విన్నటువంటి నీ బిడలని మేమందరం మీద మొదలుకొని దైవభక్తి కలిగి ముందుకు సాగుటికి సహాయం వచ్చేయండి. కృపయు కాపుదల సమాధానం మెండుగా దయచేసి ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి పొందున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకును ప్రభు రాకడ పర్యంతం కృప తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రభు పేట అందరికీ వందనాలు. నిత్యం ప్రభు నిండుగా మనల్ని ఆవరించును. మనం వెళ్ళిపోటుకు వెళ్ళటం కానీ, బయటికి రావటం కానీ, మనం కూర్చోవటం కానీ, మనం మాట్లాడటం కానీ, ఇవన్నీ ఆయన సమస్తం ఆయనకు మరుగే లేదన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుని దేవునికి అప్పగించుకోవాలి. తప్పకుండా దేవుని యొక్క సన్నిధి నిన్ను ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా పితరుడని ఇస్సాకును దీవించి వర్ధిల్లింపజేసినట్లుగా నిన్ను నీ కుటుంబాన్ని ఆయన దీవించి వర్ధిల్లింపజేస్తాడు.